వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయారు. స్టవ్ కట్ అంతా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఆయిల్ మళ్ళీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఎందుకంటే మన లోకల్ కస్టమర్సే వాళ్ళు ఇంతకుముందు ఆయిల్ తీసుకున్నారు. వాళ్ళ రిలేటివ్స్‌కి కూడా ఆయిల్ కావాలని చెప్పిర్రు. అందుకోసమని ఈరోజు వాళ్ళ అడ్రస్ కూడా నాకు ఇచ్చిర్రు. ఆయిల్ చేసి పంపిమన్నారు. దానికి సంబంధించినవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. అదే న్యాచురల్‌గా ఆల్మోస్ట్ అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. ఇంకా గోరింటాకు చెట్టు ఒకటి మా ఇంట్లో లేదనమాట. గోరింటాకు, రోజ్ ఫ్లవరు ఇవి ఒకటి బయట నుంచి తెప్పిస్తున్నా. అంటే వేరే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. ఇంక మందార పూలు చూసిర్రు కదా! ఇంకా ఫ్రెష్‌గా ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు ఆయిల్‌లోకే. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంకా నాకు మొత్తానికైతే ఇక్కడ చూసిర్రు కదా! ఇవి భలే ముచ్చటేస్తుందండి ఆలుగడ్డ చెట్లు. నిజంగా రోజు రోజుకి పెరుగుతానే ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా! ఇంకా కొంచెం మట్టి నింపాలి. నాకు టైం ఉండట్లే. వెళ్ళి మట్టి తెద్దామంటే ఇంకా వాకింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకురావాలన్నమాట. భలే బాగున్నాయి కదా! ఇలా టమాటాలు కూడా ఎప్పుడైనా కొంచెం కుళ్ళిపోయినాయి అట్లా ఉంటే వాటిని కట్ చేసి అలా మట్టిలోనే పిండేస్తానమాట. ఎందుకంటే మళ్ళీ నారిస్తది మనకి. బై వల్ల మస్తు పని ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.